అడవిలో ఒక గొల్లభామ తన సమయాన్ని ఆడుతూ పాడుతూ వృధా చేసేది. లా 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 లా. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో. లా 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 లా. ఇలా ఆడుతూ పాడుతూ గడిపేస్తాను. లా 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 లా. అలా పాడుతూ ఉండగా ఒక చీమ తన దగ్గరకు వచ్చింది. గొల్లభామ సంతోషంగా పాడడం చూసింది. అప్పుడు చీమ గొల్లభామతో ఇలా అంది, ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటే నీకు విసుగు పుట్టదా? అప్పుడు గొల్లభామ, ఏంటి నాకా విసుగా? ఎప్పుడూ విసుగు పుట్టదు. అసలు నువ్వు ఎప్పుడు పనే చేయవా? నేనా? పనా? ఎప్పుడూ చేయను. సరే, నాతో ఆడుకోవడానికి వస్తావా? నాకు పని చేయడం అంటేనే ఇష్టం. హే మిత్రమా, నాతో కలిసి పాట పాడు. ఎప్పుడు పనే చేస్తుంటావా? నేను చెప్పాను కదా, నాకు పనంటేనే ఇష్టం. నాకు చాలా పనులున్నాయి. ఎప్పుడు పని పని పని. నువ్వు ఎప్పుడు పని చేస్తూనే ఉంటావా? నీకు ఆడడానికి పాడడానికి సమయమే ఉండదా? లేదు, నాకు కుదరదు. నేను ఇంట్లో వాళ్ళ కోసం ఆహారం సేకరించాలి. ఎందుకోసమని అంత ఆహారం సేకరిస్తున్నావు? శీతాకాలంలోపే ఆహారాన్ని సేకరించుకుంటాం. ఇంకా వేసవి కాలమే నడుస్తుంది కదా, అప్పుడే శీతాకాలం గురించి ఆలోచించడం దేనికి? ఎందుకంటే ఇంకొద్ది రోజుల్లో శీతాకాలం వస్తుంది. శీతాకాలంలో ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది. నువ్వు కూడా శీతాకాలం కోసం ఆహారం సేకరించడం మంచిది. నేను ఇప్పుడే శీతాకాలం గురించి అస్సలు ఆలోచించను తెలుసా. వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో. ఇంకా పని పని పని. నువ్వు వెళ్ళి పని చూసుకో. నేను సంతోషంగా ఆడుకుంటాను, పాడుకుంటాను. నా మాట విను మిత్రమా, లేదంటే ఇంకొద్ది రోజుల్లో నీ దగ్గర తినడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికి తినడానికి నా దగ్గర చాలా ఉంది. ఎప్పుడో వచ్చే శీతాకాలం గురించి నేను ఇప్పుడే ఆలోచించను. సరే, ముందు జాగ్రత్తలు నువ్వు ఏమి తీసుకుంటున్నావో చెప్పు. భవిష్యత్తు గురించి నేను ఏమీ ఆలోచించను. కానీ నేను అలా ఉండలేను. వెళ్ళొస్తాను. అలా చెప్పి ఆ చీమ తన దారిన తాను వెళ్ళిపోయింది. లా 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 లా. చీమలు రోజంతా శ్రమ పడుతూ ఉండేవి. కాలం రానే వచ్చేసింది. చీమలకు కావలసినంత ఆహారం ఉంది. చీమ ఆ రోజు నాతో చెప్పిన మాట వినుండాల్సింది. నేను ఇప్పుడు సంతోషంగా ఆడలేను, పాడలేను, బయటకు కూడా వెళ్ళలేను. చాలా ఆకలిగా ఉంది. తినడానికి కూడా ఏమీ దొరకదు. ఇప్పుడు నేను తనని సహాయం అడిగితే తప్పకుండా చేస్తుంది అని గొల్లభామ చీమను వెతుకుతూ చీమ ఇంటికి బయలుదేరింది. మిత్రమా మిత్రమా, దయచేసి నాకు తినడానికి ఏమైనా ఇవ్వవా? బయట చాలా చల్లగా ఉంది. నాకు ఆకలేస్తుంది. తినడానికి ఆహారం దొరకడం లేదు. నేనెందుకు నీకు సహాయం చేయాలి? వేసవి కాలమంతా నువ్వు సమయాన్ని వృధా చేశావు కదా. అవునవును,
నిజమే, నేను ఆడుతూ పాడుతూ సమయం వృధా చేశాను. నేను వేసవి కాలమంతా పని చేస్తుంటే నువ్వు వేళాకోళం చేశావు. నువ్వు ఆడుతూ పాడుతూ సమయాన్ని వృధా చేశావు. నేనప్పుడే చెప్పాను ముందు జాగ్రత్తలు ఏమి తీసుకుంటున్నావు అని. నువ్వు అప్పుడే ఆలోచించుంటే ఇప్పుడు ఆకలితో ఉండేవాడివి కాదు కదా. నీతో ఆడడానికి పాడడానికి ఎవరినైనా వెతుక్కో. నీకివ్వడానికి మా దగ్గర అంత ఆహారం లేదు. వెళ్ళు వెళ్ళు. గొల్లభామ మొహం మీదే అలా చెప్పేసింది. చూశారు కదా పిల్లలు, ఆడుకునే